హలో ఫ్రెండ్స్, 13th February 2026 ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆల్ షిఫ్ట్లో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చెప్తున్నాను. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి రివిజన్గా అండ్ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో కొన్ని క్వశ్చన్స్ అనేవి మీకు తెలుసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ది మౌర్య డైనస్టీ? మౌర్య వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్? భారత రాజ్యాంగంలో క్యాష్ గురించి చెప్పే ఆర్టికల్ ఇది. ఆర్టికల్ 148. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ స్టాబ్లీ ఓన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ రిపబ్లిక్ డే పరాడే 2025? ఇది 2025 గురించి అడిగారు. చూడండి, 2025లో మొదటి గణతంత్ర దినోత్సవం పరాడాలో బహుమతి గెలుచుకున్న రాష్ట్రం వచ్చేసి ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఈ 2026లో రిపబ్లిక్ డే సందర్భంగా క్వశ్చన్స్ రావడానికి ఎవరు గెస్ట్గా వచ్చారు, వాళ్ళ పేర్లు, ఏ దేశం నుండి, ఇలాంటి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జవాహర్ డాన్స్ ఒరిజినేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆల్రెడీ ఇంతకుముందు నేను ఇలాగ అనాలిసిస్ బేస్డ్, రివ్యూ బేస్డ్ క్వశ్చన్లో చెప్పినప్పుడు ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. అంటే మీకు ఒకవేళ డౌట్ ఉంటే ప్రీవియస్ ఇయర్లో కొన్ని క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఒక ఇయర్కి సంబంధించినవి వేరే వేరే పేపర్స్లో చూడండి. ఒక దాంట్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇంకో దాంట్లో ఉంటుంది అనమాట. సో ఒక ఎగ్జామ్లో వచ్చేసిన క్వశ్చన్ మళ్ళీ ఇంకో ఎగ్జామ్లో వస్తుందని డౌట్ ఉంటుంది. ఆల్రెడీ ఈ క్వశ్చన్ చెప్పాను కాబట్టి చెప్తున్నాను. సో ఇది మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి మీరు తిరిగేస్తే దాంట్లో మీకైతే ఒక షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ వేరే డేట్లో వేరే షిఫ్ట్లో రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎగ్జామ్. అంతేకాకుండా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో కూడా వచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ మౌంటైన్స్ బెండ్ ఇండియా ఇన్ ద నార్త్ అండ్ నార్త్ ఈస్ట్? భారతదేశానికి ఉత్తర ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న పర్వతాలు ఏంటి? యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్, యువ పర్వతాలు అంటారు. ఆన్సర్ సి. నెక్స్ట్, ఎర్లీ బుద్ధిస్ట్ టెక్స్ట్ వర్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? బౌద్ధమత తొలి గ్రంథాలు ఏ భాషలో రాయబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి పాలి. హిమోగ్లోబిన్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు విచ్ ఫంక్షన్? హిమోగ్లోబిన్ ప్రధానంగా ఏ పనికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ అయితే ఇది సరఫరా చేస్తుంది రక్తంలోకి. హూ ఆథర్డ్ ద హిస్టారికల్ వర్క్ రాజతరంగిణి? రాజతరంగిణి గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చి కల్హనుడు. చూడండి, అంతకుముందు ఎగ్జామ్స్లో అయితే బాణభట్టుడు రాసినటువంటి గ్రంథం గురించి అడిగాడు, ఇప్పుడు కల్హనుడు. సో ఇలా వేరువేరు రాసిన, అంటే ఈ కాన్సెప్ట్ నుండి అడుగుతున్నాడని క్లారిటీ వచ్చింది కదా. ఈ విధంగా ఎవరెవరు ఏ బుక్స్ రాశారో హిస్టారికల్ వర్క్స్ అంటే గ్రంథాలు గురించి, ఆధ్యాత్మిక గ్రంథాలు లేకపోతే రాజుల కాలం నాటి గ్రంథాలు ఉంటాయి, ఫేమస్ గ్రంథాలు, వాటి గురించి ఒకసారి చూడండి. నోన్ యాజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి బెంగళూరు. ఈ క్వశ్చన్ కూడా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంపార్టెంట్ జీకే బిట్స్లో. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ మ్యూజికల్ రోడ్ వాజ్ డెవలప్డ్ అట్ విచ్ ప్లేస్? భారతదేశ తొలి మ్యూజికల్ రోడ్ ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ వచ్చేసి ముంబై కోస్టల్ రోడ్. ముంబై కోస్టల్ రోడ్లో అయితే ఈ మ్యూజికల్ రోడ్ని అయితే డెవలప్ చేశారు. మన భారతదేశంలోనే మొట్టమొదటిది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డొమింగో పాయస్ విజిటెడ్ ద విజయనగర్ ఎంపైర్ డ్యూరింగ్ హూజ్ రీజియన్? డొమింగో పాయస్ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి పాలనలో సందర్శించాడు? ఈ డొమింగో పాయస్ అనే వ్యక్తి విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి పాలనలో సందర్శించాడు అంటే కలిశాడు అని అంటే ఆన్సర్ వచ్చేసి కృష్ణదేవరాయలు. ఆన్సర్ కృష్ణదేవరాయలు. మేజ్ రిక్వైర్డ్ టు బికమ్ ఏ గవర్నర్ ఆఫ్ స్టేట్ ఇన్ ఇండియా? ఆన్సర్ 30 సంవత్సరాలు. ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో విల్లో ఈజ్ ఏ క్వాంటమ్ ప్రాసెసర్ లాంచ్డ్ బై విచ్ కంపెనీ? విల్లో అనే క్వాంటమ్ ప్రాసెసర్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి గూగుల్. షెల్టర్ బెల్ట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ విచ్ పర్పస్? షెల్టర్ బెల్ట్స్ని ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు? ఆన్సర్ వచ్చేసి విండ్ ఎరోషన్ కంట్రోల్. గాలి వల్ల మట్టి కొట్టుపోకుండా ఉండడానికి ఈ షెల్టర్ బెడ్స్ని అయితే యూజ్ చేస్తారు. నోన్ యాజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? భారతదేశ ఐరన్ మ్యాన్ అని ఎవరు పిలువబడతారు? ఆన్సర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇలాగా కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ నేమ్ ఇచ్చి వాళ్ళకున్న ఆల్టర్నేటివ్ నేమ్స్ ఆర్ నిక్ నేమ్స్ ఇలా కొన్ని ఉంటాయి అన్నమాట. అవి కూడా చదువుకుని వెళ్ళడం చాలా బెటరు. తుంగా అండ్ భద్రా రివర్స్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ రివర్? తుంగా మరియు భద్రా నదులు ఏ నదికి ఉపనదులు? ఆన్సర్ కృష్ణా నదికి ఉపనదులు. సోనాల్ మాన్సింగ్ ఈజ్ ఎ ఫేమస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ విచ్ డ్యాన్స్ ఫామ్? సోనాల్ మాన్సింగ్ ఏ నృత్య శైలికి ప్రసిద్ధి? ఆన్సర్ వచ్చేసి భరతనాట్యం అండ్ ఒడిషీ. నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ 24th January. నెక్స్ట్ క్వశ్చన్, కపిలాష్ వైల్డ్ లైఫ్ సెంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? కపిలాష్ వన్యప్రాణి అభయారణ్యం ఏ భారత రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఒడిషా. విత్ విచ్ కంట్రీ డిడ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్టెడ్ ఏ జాయింట్ ఇన్ సిటు ఎయిర్ ఎక్సర్సైజ్ ఇన్ February 2026? ఫిబ్రవరి 2026లో భారత వైమానిక దళం ఏ దేశంతో సంయుక్త వైమానిక విన్యాసం నిర్వహించింది? ఆన్సర్ వచ్చేసి థాయిలాండ్.
ఆన్సర్ వచ్చి థాయిలాండ్. ఇవి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది న్యూ ఆర్కిటిక్ మిషన్ లాంచ్డ్ బై నాటో ఇన్ 2026? 2026 నాటో ప్రారంభించిన కొత్త ఆర్కిటిక్ మిషన్ పేరు ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసి ఆర్కిటిక్ సెంట్రీ. లాంచ్డ్ ద విర్చువల్ మ్యూజియం ఆఫ్ స్టోలెన్ కల్చరల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఎర్లీ 2026. 2026 ప్రారంభంలో దొంగలించబడిన సాంస్కృతిక వస్తువుల మార్చువల్ మ్యూజియాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఇంటర్పోల్. ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఉమెన్స్ డే ఆన్ 13th February? ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవంగా ఎవరి జన్మదినాన్ని జరుపుకుంటారు? సో భారత కోహ్లీ అయినటువంటి సరోజినీ నాయుడు గారు బర్త్డే సందర్భంగా 13 February జాతీయ మహిళా దినోత్సవంగా అయితే జరుపుకుంటారు. ద ఇడుక్కి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ బిల్డ్ ఆన్ విచ్ రివర్? ఇడుక్కి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? ఆన్సర్ వచ్చేసి పెరియార్ రివర్. ఆప్షన్ సి పెరియార్ రివర్. ఆఫ్ ది నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఫంక్షన్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? జాతీయ వన్యప్రాణి మండలి NBWL ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్. ఆప్షన్ సి. క్వశ్చన్, నాటో హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? నాటో ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి బ్రూసెల్స్ అనే నగరంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద పెరియార్ రివర్? పెరియార్ నది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ వచ్చేసి కేరళ. ఇవన్నీ సో ఈ క్వశ్చన్స్ అన్నీ నిన్న ఎగ్జామ్లో ఆల్ షిఫ్ట్లో వచ్చినటువంటి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ MTS ఎగ్జామ్లో. ఈ క్వశ్చన్స్ రాసే వాళ్ళకి రివిజన్గా అండ్ కొన్ని క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.